హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. యాక్చువల్గా 2 days బ్యాక్ ఒక వ్లాగ్ షూట్ చేసినా, మళ్ళీ ఈరోజు ఇంకో వ్లాగ్. పర్లేదు, అంటే మళ్ళీ కంటెంట్ దొరుకుతుంది. కంటెంట్ స్టార్ట్ చేసిన, టైం దొరికింది, సో అట్లా వీడియో షూట్ చేస్తూ వెళ్తున్నా. సో ఈరోజు ఏంటి అంటే, నేను లాస్ట్ వీడియోలో చెప్పిన కొత్త ఫ్లాట్కి మూవ్ అవుతున్నా అని చెప్పేసి. సో దాని గురించి అన్నమాట. ఆల్రెడీ నా పాత ఫ్లాట్ ఖాళీ చేసేసిన. అండ్ ఖాళీ చేసే ముందు అండ్ తర్వాత కొత్త ఫ్లాట్ తీసుకునే ముందు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం సంగతి, ఏం చూసుకోవాలి, అవన్నీ చెప్తా. అండ్ ఆల్సో అట్లాగే డైరెక్ట్గా రూమ్ ఫ్లాట్ హోమ్ టూర్, ఓకే, ఎంటీ ఫ్లాట్ హోమ్ టూర్ కూడా చేద్దాం ఈరోజు. చలి పెడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈరోజు అసలు టెంపరేచర్ ఇక్కడ జర్మనీలో క్లైమేట్ నేను చాలా వీడియోస్లో చెప్పిన, అసలు అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. మొన్న ఒక 3-4 days నుంచి మంచి ఎండ కొట్టింది ఫుల్. ఈరోజు కూడా వేడిగా ఉంటుంది అనుకో, నార్మల్గా వచ్చేసిన. బయటకు వచ్చినాక చలి పెడుతుంది. సో ఇప్పుడైతే నేను నా కొత్త ఫ్లాట్ కీస్ తీసుకోవడానికి వెళ్తున్నా. సో కీస్ తీసుకొని అట్లనే ఒక ఎంటీ ఫ్లాట్ టూర్ చేసేసి రిటర్న్ వెళ్ళిపోదాం. ఈరోజు ఈవినింగ్ మళ్ళీ ఒక వ్యాన్ బుక్ చేసిన. సో దాంట్లో అన్ని లగేజ్ అంతా వేసుకొని ఈ సిటీకి రావాలన్నమాట. సో స్టే ట్యూన్డ్. సో వచ్చేసి నా కొత్త ఫ్లాట్ దగ్గరికి నడుస్తున్నా. సచ్ అ బ్యూటిఫుల్ సిటీ, అసలు ఎంత బాగుంది చూడండి. ఇంకా ఇప్పుడు ఇది స్ప్రింగ్ స్టార్ట్ అవ్వాలి, ఈ చెట్లన్నీ గ్రీనర్గా అయిపోతాయి. మళ్ళీ ఇంకా మొన్ననే వింటర్ అయిపోయింది కాబట్టి ఇంకా గ్రీన్ అవ్వలేదు, కానీ మంచి స్పాట్లో ఉంది మన కొత్త ఫ్లాట్ అయితే. మంచిగా ఇక్కడే ఒక మంచి వ్యూ, చర్చ్ ఉంది ఇంటి ముందే. అండ్ ఇదంతా బాగుంది సిటీ అంతా. సిటీ సెంటర్లో ఉన్నాం యాక్చువల్గా. అండ్ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ రెస్టారెంట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో మన ఫ్లాట్ వచ్చేసి ఇదే అన్నమాట. ఈ రెడ్ది మన ఫ్లాట్ ఇది, అంటే ఇక్కడ పైన. సో ఇక్కడ వెనక నుంచి ఇట్లా వెళ్ళాలి, ఇక్కడ పక్క నుంచి వెళ్ళాలి. సో లెట్స్ గో. సో ఇదే మన ఫ్లాట్ అన్నమాట ఇక్కడ పైన. సో ఓనర్కి కాల్ చేయాలి. ప్రజెంట్ ఓనర్కి కాల్ చేసి కీస్ తీసుకొని పైన ఫ్లాట్ టూర్ నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడే ఓనర్కి కాల్ చేసిన ఆల్రెడీ, ఇంకొక 5 minutesలో ఉంటా అన్నాడు. సో మనం ఇప్పుడు ఓనర్ కోసం వెయిటింగ్ అనమాట. ఓనర్ రాగానే కీస్ తీసుకొని హోమ్ టూర్ చూయించి ఇంకా కొన్ని కన్ఫర్మేషన్స్, డాక్యుమెంట్స్. ఇక్కడ డాక్యుమెంట్ వర్క్ చాలా ఉంటుంది, ఘోరంగా ఉంటుంది. ప్రతిదానికి పేపర్ వర్క్ ఉంటుంది. సో ఆ పేపర్ వర్క్ అంతా చేసుకోవాలన్నమాట. అండ్ ప్రతి పేపర్ ఈజ్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఎంత పేపర్ వర్క్ ఎంత పకడ్బందీగా ఉంటే అంత మంచిది మనకి, లీగల్గా కానీ మన ఫైనాన్షియల్గా కానీ. అంటే మళ్ళీ నువ్వు ఫ్లాట్ వెకేట్ చేసే టైంకి మళ్ళీ ఏం ప్రాబ్లం అవ్వద్దు అంటే అన్ని పేపర్స్ కరెక్ట్గా ఉంటే బెటరు. ఈ గ్యాప్లో ఒకసారి ప్రెమిసెస్ చూడండి, సరౌండింగ్స్ ఎంత బాగున్నాయి. ఇక్కడే ఒక అపతక్య ఉంది, అండ్ ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, అండ్ చాలా ఉన్నాయి ఇక్కడ దగ్గరలో. చాలా బాగుంది యాక్చువల్గా లొకాలిటీ. సో ఇది వచ్చేసి మన లొకాలిటీ అనమాట. చాలా మంచిగా ఉంది, మంచి ప్లేస్, మంచి కనెక్టివిటీ కూడా ఉంది. సో అన్నీ చూసుకొనే తీసుకున్నాయి ఫ్లాట్. సో చెప్పాను ఫ్లాట్ చూపిస్తా, స్టే ట్యూన్డ్. అది గైస్ అయిపోయింది హ్యాండ్ ఓవర్ అయితే. మొత్తం కీస్ తీసేసుకున్నా, డిపాజిట్, రెంట్ అన్నీ ఇచ్చేసిన ఇప్పుడే. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫ్లాట్ చూపిస్తా. 1 sec, పైకి వెళ్ళినాక చూపిస్తా డైరెక్ట్. ఇది స్టెప్స్ నుంచి పైకి ఎక్కగానే ఇటు వెళ్తే ఇది మన ఫ్లాట్. వెల్కమ్ హోమ్. ఇది వచ్చేసి ఎంటీ ఫ్లాట్ అన్నట్టు కంప్లీట్గా. ఇక్కడ వచ్చేసి అన్ఫర్నిష్డ్, ఫర్నిష్డ్, సెమీ ఫర్నిష్డ్ ఉంటాయి. అన్ఫర్నిష్డ్ అంటే ఈ కిచెన్ క్యాబినెట్ కూడా రాదు, మొత్తం ఖాళీ ఉంటుంది. ఇది సెమీ ఫర్నిష్డ్, ఓన్లీ కిచెన్ క్యాబినెట్ వస్తుంది.
సో మనం ఎంటర్ కాగానే ఇది కిచెన్ అనమాట. కిచెన్ విత్ అవెన్ అండ్ చిమ్నీ. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రీజర్ కమ్ ఫ్రిడ్జ్ 2 ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట. ఇది వచ్చి వాష్రూమ్ విత్ షవర్ క్యాబిన్, టాయిలెట్ అండ్ వాష్ బేసిన్. ఇక్కడ వచ్చేసి మన వాషింగ్ మెషిన్ పాయింట్ అన్నట్టు, ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు. అండ్ ఇది కిచెన్ కమ్ హాల్. ఇదే కిచెన్, ఇక్కడే హాల్. యాక్చువల్గా అయితే అది హాలు, ఇది ఇది ఒక బెడ్రూము. కాకపోతే ఇవి రెండునే 2 బెడ్రూమ్స్ వేసేస్తున్నాము. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అనమాట. మోస్ట్ ప్రాబబ్లీ ఇది నా బెడ్రూమ్ అవ్వబోతుంది. ఇది నా విండో వ్యూ. మార్నింగ్ లేవగానే మంచిగా ఇప్పుడు సన్ వచ్చాడు, సూర్యుడు మంచిగా ఎండ కొడుతుంది, వెంటిలేషన్ బాగుంది. ఇక్కడ చిన్న కిటికీ వెంటిలేషన్ కోసం, ఎందుకంటే అది ఎవ్రీ టైం ఓపెన్ చేయలేము, ఓన్లీ ఇది ఓపెన్ చేసుకోవచ్చు వెంటిలేషన్కి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకో రూమ్ చూపిస్తా. ఇది వచ్చేసి ఇంకొక రూమ్ అనమాట. ఇది యాక్చువల్గా అయితే హాలు, కాకపోతే ఇది ఒక మెయిన్ బెడ్రూమ్ చేసేస్తున్నాము విత్ బిగ్ విండో. విండో మాత్రం బాగా వచ్చింది, దీంట్లో చాలా పెద్దగా ఉంది విండో. అండ్ ఇది స్పేషియస్గా చాలా పెద్దగా ఉంది, చాలా స్పేషియస్గా ఉంది రూమ్, చాలా బాగుంది. సో ఇదన్నమాట మన ఎంటీ హోమ్ టూర్. సో అది సంగతి. మన దగ్గర ఇప్పుడు జర్మన్లో ఇట్లా ఉంటాయన్నమాట ఫ్లాట్స్. దీని గురించి ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా బయటికి వెళ్తూ. ఇప్పుడు నాకు కొంచెం పని ఉంది, ట్రైన్ క్యాచ్ చేయాలి, వెళ్ళాలి. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఆన్ ద వే. సో స్టే ట్యూన్డ్. సో అది గైస్, ఎప్పుడైతే ఫ్లాట్ అంతా చూపించిన కదా, ఇప్పుడు నేను ట్రైన్ క్యాచ్ చేసి మళ్ళీ నా పాత ప్లేస్కి వెళ్తున్నా. అక్కడ నుంచి లగేజ్ అని తీసుకొని వచ్చి ఈరోజు నైట్ మూవీని అయిపోతున్నాం. నైట్ అంటే ఈవినింగ్ అయిపోతుంది, ఈవినింగ్ స్టార్ట్ చేస్తే నైట్ అవుతుంది అది, కాబట్టి నైట్ అని చెప్పిన. ఈ ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోద్ది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అంత అయిపోయింది వర్క్. కాకపోతే ఇంతకుముందు చెప్పిన కదా వీడియోలో ఎట్లా ఉంటుంది, ఏమేమి చూసుకోవాలి ఒక ఫ్లాట్కి వచ్చే ముందు అని చెప్పేసి అన్నా కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక రూమ్కి ఎంటర్ అవుతారు అంటే ఆ ఫ్లాట్ ఎట్లా ఉంది, ఏ కండిషన్లో ఉంది, దానిలో ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా అవన్నీ చెక్ చేసుకోవాలి బిఫోర్ పేయింగ్ డిపాజిట్ పే చేసే కంటే ముందే ఆల్రెడీ డ్యామేజెస్ ఏమున్నాయి అవన్నీ నోట్ డౌన్ చేసుకోమని చెప్పాలి ల్యాండ్ ఓనర్కి. ఇప్పుడు మేము తీసుకుని అయితే కంప్లీట్ క్లీన్ అండ్ న్యూ ఫ్లాట్ కాబట్టి డ్యామేజెస్ ఏం లేవు దాంట్లో. కాలింగ్ బెల్ ఒక డ్యామేజ్ ఉండే, కాలింగ్ బెల్ గురించి చెప్పిన ఆల్రెడీ. ఆయన ఎలక్ట్రీషియన్కి కాల్ చేస్తా అన్నాడు, కాల్ చేసిండు ఆల్రెడీ. సో ఎలక్ట్రీషియన్ వచ్చి నెక్స్ట్ ఫ్రైడే అట్లా వచ్చి రిపేర్ చేసేస్తాడంట. సో మా ఓనర్ అయితే బాగున్నాడు, చిల్లు ఉన్నాడు తాత, మంచి ఒక ముసలాయన ఉన్నాడు తాత, మంచి చిల్లు ఉన్నాడు. సో ఆయన అయితే పెద్ద ప్రాబ్లం లేదు, అంటే ఫ్రెండ్లీగా ఉన్నాడు, మంచిగా మాట్లాడుతుండు. పార్టీస్ చేసుకుంటే 20 మందిని పిలుచుకోండి, సైలెంట్గా ఉండండి అన్నాడు. అంతకు మించి ఇంకేం అనలేడు. జనరల్గా అయితే చాలా సీరియస్ ఉంటారు ఓనర్స్. ఒకరు వచ్చి ఒక నైట్ స్టే చేసినా సరే ప్రాబ్లం అవుతుంది కొన్ని ఫ్లాట్స్లలో. బట్ ఈ ఫ్లాట్ అయితే చాలా బాగుంది. ముఖ్యంగా మా తాత, మా ల్యాండ్ ఓనరు, అది మా ల్యాండ్ ఓనర్ అంటే ల్యాండ్ లార్డ్, ఇక్కడ ఫ్లాట్ ఓనర్ అన్నట్టు. సో ఫ్లాట్ ఓనరు చాలా చిల్లు ఉన్నాడు. సో పేపర్ వర్క్ విషయానికి వచ్చేస్తే పేపర్ వర్క్ చాలా ఉంటుంది. ఆ రోజు మేము కాంట్రాక్ట్ సైన్ చేయడానికి వచ్చిన రోజు కానీ చాలా పేపర్ వర్క్స్, ఏమేమో పేపర్లు తీస్తూనే ఉన్నాడు, ఎన్ని సైన్లు చేసినా అయిపోతూనే లేదు. ఫస్ట్ పేపర్ వర్క్ వచ్చేసి ఆయన మా బేసిక్ డీటెయిల్స్ తీసుకున్నాం మేము ఫ్లాట్ అపాయింట్మెంట్ వ్యూకి వచ్చినప్పుడు. అంటే మీరు ఎవరు, ఏం వర్క్ చేస్తారు, శాలరీ ఎంత వస్తుంది, రెంట్ కట్టినాక మీకు ఎంత మిగులుతుంది, లేదు మీకు ఖర్చులు పోగా మీకు ఎంత మిగులుతుంది మంత్లీ, అట్లా అవన్నీ అడిగాడు. అంటే వాళ్ళకి ఏంటంటే ఒక అష్యూరెన్స్, రెంట్ ఆన్ టైంలో వస్తుందా రాదా అనేది ఒక అష్యూరెన్స్ కోసము. అండ్ పే స్లిప్స్ కూడా చూపించి తీసుకున్నాము. సో అదన్నమాట. అండ్ దాని తర్వాత కాంట్రాక్ట్లో అన్నీ డీటెయిల్స్ ఫిల్ చేసి మా ప్రీవియస్ అడ్రస్లో అవన్నీ రాసి సైన్ చేసారు అనమాట. అండ్ ఇంకా సెపా మ్యాండేట్ వచ్చేసి ఇక్కడ సెపా మ్యాండేట్ అంటారు. మన సైడ్ ఈఎంఐస్ ఎట్లయితే మన బ్యాంక్ నుంచి ఆటోమేటిక్గా కట్ అయిపోతాయో ఇక్కడ రెంట్ గిట్టంగా అట్లా కట్ అయిపోతుంది. సో ఏంటంటే
ఒక అకౌంట్ లింక్ అవుతుంది ఒక అపార్ట్మెంట్కి. ఆ ఒక్క అకౌంట్ నుంచి ఎవ్రీ మంత్ ఫస్ట్కి అట్లా రెంట్ కట్ అయిపోతుంది అన్నట్టు ఆటోమేటిక్గా. సో అట్లా మా అన్న అకౌంట్ ఇప్పుడు లింక్ అయింది ఈ ఫ్లాట్కి. నేను మా అన్న తీసుకుంటున్నాం ఈ ఫ్లాట్ని కాబట్టి మా అన్న అకౌంట్ లింక్ అయింది, అన్న దగ్గర నుంచి కట్ అయిపోద్ది, నేను అన్నకు పే చేస్తాను అనమాట. సో అది సంగతి. ఇంకేమున్నాయి ఇంకా డీటెయిల్స్ వచ్చేసి ఇవే. ఇంకేమైనా గుర్తొస్తే ఇంకా యాడ్ చేస్తూ ఉంటా. సో ఆ సెపా మ్యాండేట్ కోసం కూడా ఒక పేపర్ ఫిల్ చేసుకున్నట్టు బ్యాంక్ అకౌంట్ BIC నెంబర్ ఉంటుంది మన దగ్గర, IFSC కోడ్ లాగా ఇక్కడ BIC నెంబర్ ఉంటుంది. సో ఐబాన్ అంటారు ఇక్కడ అకౌంట్ నెంబర్ని, ఐబాన్ నెంబరు, BIC నెంబరు. సో అవన్నీ నెంబర్స్ రాసుకొని పేపర్ పైన సైన్ చేయించుకున్నాడు. ఎవ్రీ మంత్ ఈ అకౌంట్ నుంచి కట్ అయిపోతుంది అని ఒక డిక్లరేషన్ అన్నట్టు, అదొకటి. అండ్ ఈరోజు డిపాజిట్ అండ్ హాఫ్ రెంట్, డిపాజిట్ అండ్ రెంట్ పే చేసేసిన ఈరోజు. సో ఆ డిపాజిట్ అండ్ రెంట్కి ఈరోజు మళ్ళీ ఒక చిన్న స్లిప్ పైన సైన్ చేసి ఇచ్చాడనమాట యాజ్ అ కన్ఫర్మేషన్ వాళ్ళ సైడ్ నుంచి దట్ డిపాజిట్ తీసుకున్నా అని చెప్పి సైన్ చేసి ఇచ్చాడు. ఎర్హాల్టన్ అని చెప్పేసి, అంటే రిసీవ్డ్ అని సైన్ చేసి ఇచ్చాడు. సో అది కన్ఫర్మేషన్. సో ప్రతి ఒక్క దానికి పేపర్ వర్క్ ఉంటే బెస్ట్ ఇక్కడ, ఎందుకంటే ప్రతి ఒక్కటి పేపర్ మీద వాల్యూ ఎక్కువ చూస్తారు. అదే సినిమాలో పేపర్ వర్క్ అంటాడు కదా. సో ఇది అనమాట, ఇక్కడ జర్మనీకి వస్తే లిటరల్గా అట్నే ఉంటుంది. ప్రతి ఒక్క దానికి పేపర్ వర్క్ అవసరము. అండ్ ప్రూఫ్ లేకపోతే ఫ్యూచర్లో మనమే ప్రాబ్లమ్స్లో పడే ఛాన్స్ ఉంటుంది. పేపర్ వర్క్ ఏది లేకున్నా, ఇది ఇప్పుడు డిపాజిట్ ఇచ్చినాము లేదు, ఇప్పుడు మన డిపాజిట్కి కన్ఫర్మేషన్ లేదనుకోండి, ఫ్యూచర్లో మనకే ప్రాబ్లం అవుతుంది. డిపాజిట్ ఇవ్వలేదు అనే ఛాన్స్ ఉంది, లేకపోతే ఎంత డిపాజిట్ ఇచ్చినామో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఫ్లాట్ ఈరోజు తీసుకున్నాము, 3-4 ఇయర్స్ తర్వాత ఒకవేళ లేదు అంటే ఒక 6-7 ఇయర్స్ తర్వాత వెకేట్ చేస్తున్నాం అనుకోండి, అప్పటికి ఇప్పటికి ఉన్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ సేమ్ ఉండవు. అప్పటికి కాస్ట్ పెరిగిపోతూ ఉంటాయి. సో ఆ టైంకి నువ్వు 760 ఇచ్చినావా అంటే కాదు, నేను 800 ఇచ్చినా, 900 ఇచ్చినా, లేకపోతే 500 ఇచ్చినా అనేది అట్లా ఛాన్స్ ఉంది, మాట మారే ఛాన్స్ ఉంది. కాబట్టి పేపర్ వర్క్ ఉంటే బెస్ట్ అన్నట్టు. సో ఇది వచ్చేసి మన బండి అనమాట. మన బండి ఇప్పుడు ఆల్రెడీ లగేజ్ అంతా ఫిల్ అయిపోయింది, ఆల్రెడీ వచ్చేసినాము, రీచ్ అయిపోయినాము. కాకపోతే కొంచెం దూరం పోవాలి. ఇప్పుడైతే పెట్రోల్ కొట్టిస్తున్నాం, డీజిల్ కొట్టేసుకొని ఇంకొద్దిసేపట్లో దిగిపోవాలి. దిగి అంతా అన్ప్యాకింగ్ చేసుకొని అంతా మొత్తం రూమ్లోకి ఎక్కించేసేయాలి, మూవింగ్ అయిపోతుంది. ఆల్రెడీ ఇప్పుడు 7:30-8 కానీ వస్తుంది టైము, ఈవినింగ్ నైట్. సో దించేసుకొని పడుకోవాలి ఈరోజు పడుకొని రేపు మార్నింగ్ స్టార్ట్ అయిపోవాలి. సో ఇప్పుడైతే లగేజ్ అంతా దించడమే, ఇంకా చూపించేది ఏం లేదు, మొత్తం తీసుకెళ్ళి ఫ్లాట్లో పెట్టడమే. ఇక అది ఈ వ్లాగ్ వచ్చేసి. సో ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నా పెట్రోల్ బంక్లో. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.